హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ రామచందర్. సోషల్ మీడియా ఓపెన్ చేసి ఎటు చూసినా గూడంగా భార్య భర్తను చంపేయడం, భర్త భార్యను చంపేయడం, ఇద్దరు కలిసి పిల్లలను చంపేయడం, ఎక్కడ చూసినా గూడంగా మర్డర్, మర్డర్, మర్డర్ చంపుకోవడాలు జరుగుతున్నాయి కాబట్టి, వీటన్నిటికి ముఖ్య కారణం ఏమిటని నేను చెప్తున్నా. పెళ్లి ఒక ఏజ్ రాంగానే ఒక అబ్బాయిని చూసి అమ్మాయి ప్రేమ అని చెప్పి, ఒక అమ్మాయిని చూసి అబ్బాయి ప్రేమ అని చెప్పి, ఇట్లా ఒకరినొకరు చూసుకొని ప్రేమ అని చెప్పి, ఒళ్ళు కొవ్వెక్కి కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అని ఒక పేరు పెట్టుకొని సినిమాలని, సికాలని, పబ్బులని, పార్కులని తిరిగి తర్వాత పెళ్లి చేసుకొని, పెళ్ళి అయిన తర్వాత ప్రతి మనిషికి బ్రతకడానికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు ఉంటేనే కుటుంబం గడుస్తుంది. డబ్బు ఉంటేనే ఈ సమాజంలో మనిషి బతకగలదు. మరి అలాంటి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, అలాంటి డబ్బు కోసం మనం పరిగెత్తినప్పుడు, అలాంటి డబ్బుకు మనం ఇంపార్టెంట్ ఇవ్వనప్పుడు, ప్రేమ, లొటపీస్ ఇవన్నీ మాట్లాడుకొని మన ఇష్టమున్న ఆలోచనలతో కోరికలు తీర్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పెళ్ళైన తర్వాత ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషి డబ్బు మీద ఫోకస్ చేయాలి. ప్రతి మనిషి డబ్బు మీద ఫోకస్ చేయాలి. సొంత బిజినెసా, ఎక్కడైనా జాబా, లేకపోతే గవర్నమెంట్ జాబా, ఏదో ఒకటి మొత్తం పైన మనిషి డబ్బు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత ప్రేమించుకుంటావా, పెళ్లి చేసుకుంటావా, పిల్లలంగా అంటావా, ఏం చేస్తావో అన్నీ ఇష్టం. ఎందుకంటే డబ్బుకు లోటు ఉండదు కాబట్టి జీవితం హ్యాపీగా ముందు కొనసాగుతుంది. ఇక్కడ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎటు చూసుకున్నా కూడా భార్య భర్తను చంపేయడం, భర్త భార్యను చంపేయడం, పిల్లలను చంపేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక్క డబ్బు లోపం వల్లనే, ఒక డబ్బు లేకపోవడం వల్లనే. ఆ డబ్బు ఉందనుకో ప్రతి మనిషి కుటుంబం హ్యాపీగా బతికేస్తాడు. డబ్బు లేనందువల్లనే ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి డబ్బుకు మెయిన్ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, ఏజ్‌లోనే ఎంజాయ్ చేయాలి, ఏజ్ ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలి, ఏజ్ పోయినాక ఏం పీకులే అంటాను. కొంతమంది దరిద్రమైన వర్డ్స్ వాడతారు. ఈ మాట అనేది 100కు 100% అప్పుడు ఎప్పుడో అనేవాళ్ళు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఏజ్ ఉన్నప్పుడే మనిషి తన ఒక లక్ష్యం వైపు నడవాలి. ఒక ఏజ్ దాటిన తర్వాత హ్యాపీగా కూర్చొని బతికేస్తాడు. ఏం చెప్తున్నా, ఏజ్ ఉన్నప్పుడే ప్రతి మనిషి ఒక లక్ష్యం వైపు నడవాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఇంట్లో కూర్చొని బతికేస్తాడు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్‌లో ఉన్నప్పుడే డబ్బు మీద ఫోకస్ చేయండి. టైం వేస్ట్ పనులు చేయకండి. థ్యాంక్ యూ సో మచ్.